డాక్యుమెంట్స్ ప్రింట్అవుట్ తీసుకున్నాము. ఇంకా మనకు కావాల్సిన చలికి కావాల్సినవి గ్లౌజ్, మఫ్లర్ తీసుకోండి. అవన్నీ తీసుకున్నాము. సాక్స్లు, గ్లౌస్. మళ్ళీ ఇంకొచ్చేసి ఇంకేముంది కావాల్సినటువన్నీ అయితే ప్రస్తుతానికి అయితే తీసేసుకున్నాము మచ్చా. ఇంకా బార్డర్కి దగ్గరలో ఉన్నాం. ఇంకా అటు ఇటుగా ఒక 60 కిలోమీటర్స్ దూరంలో అన్ని సెటప్ అయితే చేసుకున్నాము మనకు కావాల్సినవన్నీ. ఇంకా చూడాలి బార్డర్ దగ్గరికి వెళ్ళిన తర్వాత వాళ్ళు ఏం చేస్తారు, అసలు ఇమిగ్రేషన్ ప్రాసెస్ ఏందో, వాళ్ళు ఏమేమి అడుగుతారో, ఎంత రచ్చ చేస్తారో. ఏమేం చేస్తాడు. సెల్ఫీ స్టిక్ మర్చిపోయినావురా. నేపాల్లో వాడు చెప్పినట్టు వాటర్ బాటిల్ 1000 రూపాయల, సెల్ఫీ స్టిక్ 20,000 చెప్తే ఫోన్ కొనుక్కోవచ్చు. సెల్ఫీ స్టిక్ ఇరిగిపోయింది మంది. అది సెల్ఫీ స్టిక్ మన లేదు మధ్య. అదేరా 150-200 వచ్చేస్తుంది. మన దగ్గర ఉంది ట్రైపాడ్ కదా. ట్రైపాడే కొనుక్కునేదానికా? ఆ సెల్ఫీ స్టిక్ లో వచ్చేది ఐరన్ వస్తుంది హోల్డర్, అది ఉంటే చాలు మనకి. నేపాల్లో కొన్నారా అబ్బా? నేపాల్లో ఆటో రైడ్ చేయాలా? 100 రూపాయలకి ఆటో. నైట్ పూటన్నా లైట్లు వేసుకుంటా అబ్బా, వేసుకుంటా ముందు వెనక. సోనాలి 62 కిలోమీటర్స్. బార్డర్ దగ్గరలో అనమాట అది నేపాల్కి. ఇండో నేపాల్ బార్డర్. వచ్చా నేపాల్లో కూడా కార్ నడిచేదానికి పెట్రోలే పోస్తారా లేదంటే ఇంకేమైనా పోస్తారా? పెట్రోల్ ఎలా పోయాల్సింది, అంతే కదా. అంతే, కేవలం పెట్రోల్. అంటే మన కంట్రీలో ఒక ఫార్ములా పెట్టి వాళ్ళ కంట్రీలో ఇంకొక ఫార్ములా మతలబ్ చేసి లేదు, దాన్నే కల్తీ అంటారు కదా మచ్చా. మళ్ళీ గాడి చెడిపోయి అనుకుంటా. వాళ్ళ సెటప్ రాజ్ డాబా. రాజ్ డాబా ఏం చేసాడు తెలుసా? ట్రక్ లో పెట్టేసినాడు రాజ్ డాబా. ఎంట్రన్స్ కాదు, ట్రక్ లోనే రాజ్ డాబా. క్యాంటీన్ ఆన్ వీల్స్ అంటారు చూసేవాళ్ళగా. అసలు మన కోస్టల్ ఏరియాని టచ్ చేయలేదు కదా ఎక్కడ. మధ్యప్రదేశ్లో ఏమో కొంచెం అది గ్రీన్ కట్టారు చూసావా, గ్రీన్ కట్టెన్ మాదిరిగా అటువైపు ఇటువైపు ఎన్హెచ్కి. అక్కడైతే కొంచెం చూసాం, అంటే చెట్లు అది స్టేషన్ మాదిరిగా అట్లా. కోస్టల్ అంటే